the mighty name of our Lord and Savior Jesus Christ. మరొకసారి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. And once again we are in the presence of God. మరొకసారి మనమందరము దేవుని సన్నిధిలో ఉన్నాము. Because the Bible says in the presence of God there is fullness of joy. బైబిల్ గ్రంథం సెలవిచ్చుచున్నది దేవుని సన్నిధిలో మనకి ఆనందం ఉన్నది. And that's why we must rejoice when we come to church. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వస్తున్నామో మనం సంతోషించి ఆనందించే వారమైనా. Because that is what God desires from each one of us. అదే దేవుని యొక్క కోరిక ఉన్నది ప్రతి ఒక్కరి నుండి. One thing you must always understand. ఒకటి మీరు అర్థం చేసుకొని ఉండాలి. That God is always in control of your situation. దేవుడు మీ పరిస్థితి మీద ప్రతి పరిస్థితి మీద కూడా దేవుని స్వాధీనంలో ఉన్నది. Because we believe that God is in control of every situation and circumstance what you are going through in life. మనం నమ్ముతున్నాము మనం వెళ్ళే పరిస్థితి నుంచి మనం వెళ్తున్న మార్గం నుంచి దేవుడు ప్రతి పరిస్థితి మీద కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నవి. Because Jesus Christ is seated at the throne. ఎందుకంటే యేసుక్రీస్తు తన సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. And when Jesus says everything has to obey. జీసస్ మరి యేసుక్రీస్తు స్వాధీనంలో అన్ని కూడా మరి లోబడి ఉండాలి. And that's why your foundation must always be upon Jesus. అందుకని మీ పునాది ఎప్పుడు కూడా క్రీస్తు మీద ఉండాలి. Because today the Lord is speaking to each one of us. ఈ దినమున దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మనతో What are you మాట్లాడుతున్నాడు. building your foundation on? మరి నువ్వు ఏ పునాది మీద నువ్వు ఇల్లు కట్టుచున్నావు? One thing as a Christian we need to understand. ఒక క్రైస్తవుడిగా మనం అర్థం చేసుకుని ఉండాలి. That our foundation must always be upon the solid rock called Jesus. మనం ఎప్పుడు కూడా మన పునాది యేసుక్రీస్తు అనే బండ మీద కట్టబడి ఉండాలి. So let us look into the word of God today. ఈ దినమున దేవుని యొక్క వాక్యం మనం చూద్దాం. Let us read from 1 Corinthians chapter 3 verse 9 onwards. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుకుందాం. For we are God's fellow workers who are God's fields and you are God's building. According to the grace that which has been given to us as a wise master builder, I have laid the foundation and another builds on it. But let each man heeds on how he builds on it. For no other foundation can anyone lay than that which is laid, which is Jesus Christ. Now if anyone builds on the foundation with gold, silver, precious stones, wood, hay or straw, each one's work will become clear, for the day will declare it, because it will reveal by fire, and the fire will test each one's work of what sort it is. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మేము దేవుని జతపారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియై శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి అక్కడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునే వాళ్ళను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనాను ఈ పునాది మీద బంగారమును వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటిను కట్టిన ఎడల వాని పని కనబడను. ఆ దినము దానిని తేటపచ్చును. అది అగ్ని చేత పచ్చబడును. మరియు వాని పని ఎట్టిదో దాని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎల్ల వాడు జీతము పుచ్చుకొనును. Hallelujah. The Bible clearly says that we need to build the building on the foundation of Jesus Christ. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిస్తున్నది మనము క్రీస్తు అనే పునాది మీద మనము ఇల్లు కట్టాలి. And that's what it indicates, that our life needs to be built on the foundation of Jesus Christ. అందుకనే మన జీవితములు కూడా యేసుక్రీస్తు అనే పునాది అనే బండ మీద మనం కట్టబడి ఉండాలి. And that is very much important, my brother and sister in Christ. అది చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది నా సహోదరుడా. Because when your life is on the foundation of Jesus Christ, ఎప్పుడైతే మీ జీవితం యేసుక్రీస్తు అనే పునాది మీద ఉందో, that even though you will go through trials, you will go through a storm, you will still stand. మీరు అలాంటి పునాది మీద ఉన్నప్పుడు, మీరు కష్టం గుండా వెళ్తున్నప్పుడు, బాధ గుండా వెళ్తున్నప్పుడు, శోధన గుండా వెళ్తున్నప్పుడు కూడా మీరు క్రీస్తు అనే బండ మీద ఎప్పుడైతే కట్టబడతారో మీరు గట్టిగా నిలబడతారు. Because when your faith is tested, you will stand. ఎప్పుడైతే మీ విశ్వాసము పరీక్షింపబడుతుందో అప్పుడు మీరు నిలబడి ఉంటారు. And that's why clearly the Bible says that we need to be
careful in how we build our building. అందుకని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తున్నది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎలాంటి పునాది మీద కట్టబడి ఉన్నాము And that's అనేసి. why the word of God says that our foundation needs to be upon the solid rock, Jesus Christ. అందుకని దేవుని యొక్క వాక్యం ఏమి చెప్తుందంటే మన 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 పునాది యేసుక్రీస్తు అనే బండ మీద మనం కట్టబడి ఉండాలి. Because if the foundation is strong, then the building will stand. ఎప్పుడైతే మరి ఈ పునాది గట్టిగా ఉంటుందో అప్పుడే మరి కట్టబడిన ఇల్లు కూడా మరి చాలా గట్టిగా ఉంటుంది. That's why a civil engineer, before he can lay the foundation, he will test the soil and he will test the ground. అందుకని మనం ఇక్కడ చూసినట్లయితే ఒక ఇంజనీర్ ఇల్లు కట్టే ముందు అతను మరి మట్టిని పరీక్షిస్తాడు, అలాగే పునాది అనే మరి స్థలమును కూడా పరీక్షించి మరి ఇల్లు కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. Because the ground needs to be solid and strong. ఎందుకంటే మరి మనం కట్టుచున్న మరి ఇల్లు మరి పునాది వేయబడిన మరి ఆ స్థలము గట్టిగా ఉండాలి, పడిపోకుండా. Because the building depends on the foundation. ఎందుకంటే మరి ఇల్లు మరి మనం వేయబడుతున్న పునాది మీద ఆధారపడి ఉన్నది. Because nowadays we have buildings that up till like skyscrapers. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఆకాశముకు అంటబడుతున్న మరి ఇల్లులు మరి కడుతూ ఉన్నారు But బిల్డింగ్స్. all depends upon the foundation of the building. మరి అన్ని కూడా దేని మీద ఆధారపడుతున్నాయి అంటే ఈ పునాది మీద ఆధారపడి ఉంటుంది. And that's why my brother and sister, your life is also needs to be on the foundation of Jesus Christ. అందుకనే నా ప్రియ సహోదరుడ సహోదరి క్రీస్తు అనే బండ మీద మన పునాది అని ఇల్లు కట్టబడి ఉండాలి. And that building needs to be built by God. మరి ఆ ఇల్లు దేవుని చేత కట్టబడినదై ఉండాలి. Because the Bible says in Psalm 127 and verse 1, let us read what the word of God says. మరి కీర్తన గ్రంథం చూసుకుందాం. 127 అధ్యాయము 1వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏం సెలవిద్దాం చూద్దాం. Let's see in Psalm 127 verse 1. Except the Lord builds the house, the labor is in vain and built it. Except the Lord keeps the city, the watchman wakes but in vain. మరి ఇక్కడ మనం చూద్దాము కీర్తన గ్రంథము 127 అధ్యాయము 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టి వారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావిలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. Yeah, the Bible says that even when you're building your house, the Lord needs to be in it. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే మనం ఇల్లు కట్టినప్పుడు దానిలో దేవుడు ఉండాలి. What it indicates that in everything that whatever we do on this planet earth, అది ఏమి సూచనిస్తుందంటే ఈ లోకంలో మనం ఏ పని చేసినప్పటికి కూడా that even our life is to be based and centered on Christ. మన జీవితాలు కూడా యేసుక్రీస్తు అనే పునాది మీద మధ్యలో కట్టబడి ఉండాలి. And in everything God must be in it. అన్నిటిలో కూడా మరి దేవుడు ఉండాలి. Otherwise your labor will just go in vain. లేకపోతే మీరు కట్టుచున్న మరి మీ యొక్క పని అంతా కూడా వ్యర్థమే అవుతుంది. That's why the Lord is the one who builds the house. మరి ఎందుకంటే మరి దేవుడు మాత్రమే ఇల్లు కట్టువాడై And ఉన్నాడు. that's why when you build your house, you need to build with the wisdom and the knowledge of God. మరి ఎప్పుడైతే మీరు ఇల్లు కట్టువారై ఉన్నారో మీరు దేవుని యొక్క జ్ఞానముతోను మరి తెలివితోను మీరు ఇల్లు కట్టాలి. Because the Bible says a wise man or a wise woman builds the house, but the foolish one brings it down. బైబిల్ గ్రంథం చెప్తున్నది మరి జ్ఞానం గలవారు మరి ఇల్లు కట్టును, మరి మూర్ఖులు మరి ఆ ఇల్లుని కిందకి పడద్రోయను. And that's why Jesus Christ mentioned a parable in the Gospel of Matthew chapter 7 from verse 24 to 37. 24 to 27. Let's see what the word of God says. మరి యేసుక్రీస్తు మరి మత్తయి సువార్తలో మరి ఒక ఉదాహరణ చెప్పి ఉన్నారు. Let's see what does the word of God says clearly. In the Gospel of Matthew chapter 7 and verse 24 onward. మత్తయి సువార్త మరి 7వ అధ్యాయము మరి 24వ వచనం నుంచి చదువుకుందాం. And the Bible says, therefore whoever hears the saying of mine and does them, I will be like him, like a wise man who builds his house on the solid rock. And the rain descended, the floods came, and the wind blew and beat on the house, and it did not fall, no, it was founded on the rock. But everyone who hears this saying of mine and does not do them will be like a foolish man who built the house on the sand, and the rain descended, and the flood came, and the wind blew and beat on the house, and it fell, and great was its fall. కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ మాటలు విని వాటి చెప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును, అప్పుడు అది కూలబడును, దాని పాటు గొప్పదని చెప్పెను.
That's what the Bible says clearly. Here clearly we see in this parable there are two people. One is a wise man and one is a foolish man. ఇక్కడ మనం చూస్తే దేవుడు మరి ఈ ఉదాహరణలో దేవుడు మరి రెండు విషయాలు చెప్పి ఉన్నాడు. ఒకటి బుద్ధిమంతుని పోలి ఉండును, ఒకడు బుద్ధిహీనుని పోలి ఉండును. And the wise man used the wisdom of God and he built the house upon the rock. ఇక్కడ బుద్ధిమంతుని మనం చూస్తే దేవుని యొక్క జ్ఞానమును వాడి మరి బండ మీద తన ఇల్లును కట్టబడినట్లు చూస్తున్నాం. Because who is this rock? మరి ఈ బండ ఎవరై ఉన్నారు? In 1 Corinthians chapter 10 verse 4 the Bible says clearly. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూద్దాం. In 1 Corinthians 10 verse 4 the Bible says. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, and it did all drink the same spiritual drink, for they all drank of the spiritual rock that followed them, and the rock was Christ. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును పానం చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధం బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. The Bible clearly says that the rock was none other than our Lord and Savior Jesus Christ. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది ఈ బండ ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు. And that's why your foundation must always be upon the solid rock called Jesus Christ. అందుకనే మన పునాది ఎప్పుడు కూడా బండ అని క్రీస్తు మీద మనం కట్టబడి ఉండాలి. And that's why you must always be devoted to Jesus Christ alone. అందుకని మనం ఎప్పుడు కూడా మన జీవితంలో యేసు క్రీస్తుకి మాత్రమే సమర్పించుకొని You ఉండాలి. need to follow him very close. మన దేవునికి చాలా సన్నిహితముగా మనం సన్నిహితంతో మనం నడవాలి. And that's what the psalmist said. అందుకనే మరి కీర్తనకారుడు అంటున్నాడు In Psalm 63 and verse 8, let's see what the word of God says. మరి కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 8వ వచనంలో దేవుని యొక్క వాక్యము మరి కీర్తనకారుడు ఏమంటున్నాడో చూద్దాం. Let's see in Psalm 63 and verse 8. మరి కీర్తనకారుడు 63వ అధ్యాయము 8వ వచనంలో చదువుదాం. Here the psalmist is telling, ఇక్కడ మరి కీర్తనకారుడు అంటున్నారు, my soul follows hard after you, for right hand upholds me. నా ప్రాణము నిన్ను అంటే వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. So here we see clearly that his soul was following God. That's what the word of God says. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నది మరి దావీదు అంటున్నాడు నా ప్రాణము నిన్ను అంటే వెంబడించుచున్నది అని. Are you following God or who are you following? మరి దేవుణ్ణి వెంబడిస్తున్నావా లేదా మరి ఒక్కరిని నువ్వు ఎవరినైనా వెంబడిస్తున్నావా? That's what even Jesus Christ said to his disciples. అందుకని యేసుక్రీస్తు కూడా తన శిష్యులతో అని ఉన్నారు, He says you need to deny yourself, take up the cross and follow me. యేసుక్రీస్తు తన శిష్యులతో అంటున్నారు, నిన్ను మరి తగ్గించుకొని నా సిలువ ఎత్తుకొని నువ్వు నన్ను వెంబడించు అని. Nowadays many people are not following Christ, but they're following many ministries and they're following many pastors and bishops. మనం ఇక్కడ చూస్తే చాలా మంది చూస్తే ఇక్కడ చాలా సంఘాలు కూడా మరి క్రీస్తుని వెంబడించే బదులు మరి సేవకులని మరి బిషప్స్ ని మరి వాళ్ళు వెంబడిస్తూ ఉన్నారు. Never follow a man. ఎప్పుడు కూడా ఒక మనుషుడిని వెంబడించకూడదు. Because any time a man can fall away from the grace of God. ఎప్పుడైనా సరే మనుషుడు దేవుని ఇచ్చే కృప నుండి తొలగిపోతాడు. Because the Bible says the righteous man falls 7 times. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నీతిమంతుడు 7 సార్లు పడిపోతాడు And that's where Jesus Christ says, deny yourself, take up the cross and follow me. దేవుని యొక్క వాక్యం అందుకని యేసుక్రీస్తు అంటున్నాడు, నిన్ను నీవు తగ్గించుకొని నా సిలువ ఎత్తుకొని నువ్వు నన్ను వెంబడించు అనేసి. That's what even the psalmist says, my soul follows hard after you, for your right hand upholds me. అందుకని మరి కీర్తనకారుడు కూడా అంటున్నాడు, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను పట్టుకొని. Because it's only the hand of God that will uphold you in the times of problems and times of tribulation and trials. మరి ఇక్కడ మనం చూస్తున్నట్లు దేవుని యొక్క హస్తం మాత్రమే నిన్ను మరి గట్టిగా ఆదుకొని పట్టుకొని ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే శోధన గుండా మరి బాధ గుండా వెళుచున్నావో. At the same time, when you are walking following Jesus Christ, you must also draw closer to him. అలాగే ఇంకొక మాత్రం చూస్తే మరి ఎప్పుడైతే నువ్వు క్రీస్తుతో నడుస్తున్నావో ఆయన నువ్వు అంటుకొని మరి ఆయనకి సమీపంగా నువ్వు నడిచి ఉండాలి. In Psalm 73 and verse 28, here we see what the psalmist is telling. మరి ఇక్కడ మనం చూస్తే కీర్తనకారుడు ఏం మాట్లాడారు మరి కీర్తన గ్రంథము 73వ అధ్యాయంలో మనం చదువుకుందాం. In Psalm 73 and verse 28, let's see what the word of God. మరి కీర్తన గ్రంథము మరి 73వ అధ్యాయము మరి 28వ వచనంలో, For it is good for me to draw near to God. I have put my trust in the Lord God, that I may declare all your works. మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వ కార్యములు నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను.
Hallelujah. The Bible says it's good for me to draw nearer to God. మరి బైబిల్ గ్రంథం చెప్తున్నది ఇది నాకు చాలా మంచిదై ఉన్నది, దేవుణ్ణి నేను మరి వెంబడించి మరి ఆయనకి సమీపంగా నడవటానికి. Because we are in the last days and we need to draw nearer to God. ఎందుకంటే మనం అంత్య దినాల్లో ఉన్నాం గనుక దేవునికి సమీపంగా మనం ఉండాలి. Because the Bible says draw near to God and God shall draw nearer to you. మరి బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది మీరు దేవుడికి ఎప్పుడైతే మీరు దేవునికి దగ్గర అవుతారో దేవుడు కూడా మీకు దగ్గర It is అవుతారు not అని. only you are following Jesus Christ, but you also have to draw closer to Jesus Christ. మీరు యేసు క్రీస్తుని వెంబడించడమే కాదు కానీ మరి యేసు క్రీస్తుకి మీరు దగ్గరగా ఎప్పుడు ఉండాలి. And the second thing is that you need to trust in the Lord so that He will provide all your needs. మరి రెండవదిగా మనం చూసినట్లయితే మరి యేసు క్రీస్తు యందు మీరు ఎప్పుడైతే నమ్మిక ఉంచుతారో అప్పుడు యేసు క్రీస్తు మీకు అన్ని కూడా సమకూర్చుతాడు. Nowadays many people trust in people, but they don't trust in God. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తే చాలా మంది మనుషుల మీద ఆధారపడతారు కానీ మరి దేవుడి మీద ఆధారపడినట్లు మనం They చూడట్లేదు. do ministry, but they mostly depend on people more than even depending on God. మరి వాళ్ళైతే మరి పరిచర్య చేస్తారు కానీ మనుషుల మీద ఆధారపడతారు దేవుడి మీద ఆధారపడటం కంటే. The Bible says trust in the Lord at all times and lean not on your own understandings. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మీరు ఎల్లప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడండి, మిమ్మల్ని మీ మీద ఆధారపడకుండా. You need to trust Him blindly. మీరు దేవుడి మీద మరి గుడ్డిగా మీరు దేవుని మీద ఆధారపడి That's ఉండాలి. how Abraham, when he was called by God, he trusted God blindly without even knowing what his future is. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి అబ్రహాము అయితే మరి దేవుడు పిలుచుకున్నప్పుడు ఆయన గుడ్డిగా దేవుని నమ్మాడు. ఆయన జీవితంలో ఏమి జరుగుతుందో కూడా తెలియనప్పటికీ He never questioned God about his life and about his future. ఆయన ఎప్పుడు కూడా మరి అబ్రహాము ఎప్పుడు కూడా దేవుని మరి ప్రశ్నించలేదు తన జీవితం ఏమవుతుందో అనేసి. When God told him to leave his family, he left everything and he followed God. మరి ఎప్పుడైతే దేవుడు తన కుటుంబాన్ని మరి తన స్వదేశాన్ని విడిచిపెట్టు అని అన్నప్పుడు అబ్రహాం అన్నిటిని విడిచిపెట్టి మరి దేవుని వెంబడించినట్లు దేవుని Because he వాక్యం trusted సెలవిస్తుంది. in God. ఎందుకంటే మరి అబ్రహాము దేవుని అందు నమ్మిక ఉంచి దేవుని నమ్మాడు గనుక He never questioned God. ఆయన ఎప్పుడు కూడా మరి మరి దేవుని ప్రశ్నించలేదు. Like today, many people they question God and they always doubt God. మరి ఇక్కడ మనం చూసినట్లు చాలా మంది కూడా మరి దేవుని ప్రశ్నిస్తూ ఉంటారు, దేవుని మరి అపనమ్మకం చేత ఉంటారు. And because of unbelief, they are not able to receive the blessing of God. ఎందుకంటే వారి యొక్క విశ్వాసం వల్ల మరి ఎప్పుడు కూడా దేవుడు మరి ఇచ్చే ఆశీర్వాదమును మరి That's పొందలేకపోతున్నారు. what happened to the children of Israel. అదే జరిగింది మరి ఇశ్రాయేలు మరి జనాంగమునకు. Because of the unbelief, they were not able to go into the promised land. వారుకున్న విశ్వాసం వల్ల వారు అవిశ్వాసం వల్ల వాగ్దాన దేశంలోకి వారు చేరలేకున్నారు. Though God led them in from Egypt, మరి దేవుడు వారిని మరి ఐగుప్తు దేశం నుంచి కూడా వారిని నడిపించినప్పటికీ కూడా but they always had unbelief in their heart. వారి హృదయంలో ఎప్పుడు కూడా నమ్మకం ఉన్నది. That's how God does many miracles in your life, but till today you're not able to trust in the Lord 100%. మరి దేవుడు మీకు మరి మీ జీవితంలో అనేకమైన అద్భుత కార్యములు మీరు చేస్తున్నప్పటికీ కూడా మీ హృదయంలో మరి 100% కూడా దేవుని మీరు That's నమ్మలేకపోతున్నారు. what today many people they lack because they're not able to trust in God. అందుకని మరి ఇక్కడ చూసి చాలా మంది కూడా వారి జీవితంలో విశ్వాసం వల్ల వారి మరి దేవుని నమ్మలేకపోతున్నారు. And here the Lord is telling that you need to trust in the Lord at all times. ఇక్కడ మరి దేవుడు చెప్తున్నాడు మరి దేవుని ఎల్ల వేళలో కూడా ఎల్లప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా మనం నమ్మాలి. And that's why you need to call upon His name and believe in Him. మనం ఆయన ఎప్పుడైతే మనం పిలిచి ఆయన నమ్మామో And that's what, when you trust in the Lord, your foundation will be strong. ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్ముతావో అప్పుడు నీ పునాది చాలా గట్టిగా ఉంటుంది. Nothing can shake your foundation. నీ పునాది ఏది కూడా కదిలింపబడదు. And that's what in 1 John chapter 5 verse 14 to 15, let's see what the word of God says. మొదటి యోహాను In 1 John chapter 5 verse 14 to 15. 1 John chapter 5 verse 14 to 15. యోహాను రాసిన మొదటి పత్రిక 5 verse 14 it says, and this is the confidence that we have in Him, that we ask anything according to His will, He will hear us. మరి ఇక్కడ చూస్తే మరి మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 14వ వచనంలో చూద్దాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి
ఆలకించినదియే. That's what the word of God says, that when we ask anything according to his will, and we need to have confidence. అదే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను మనకి నమ్మకం ఉండాలి దేవుడు చేయగలడు But అనేసి. the problem is many people, they don't have that confidence that God can do supernatural things in their lives. కానీ చాలా ఇక్కడ మనం చూస్తున్నట్టే చాలా మందికి మరి వారిలో అవి విశ్వాసం ఉంటుంది, ఆ నమ్మకం ఉంటుంది, వారు దేవుడు చేయగలడు అని నమ్మరు. That's why when storm comes into their lives, ఎప్పుడైతే వారి జీవితంలో మరి తుఫాను వస్తుందో their foundation starts to shake. మరి వారి పునాది వణుకుతూ ఉంటుందో, కదిలింపబడుతుంది. That's why when you walk with God, ఎప్పుడైతే నీవు దేవునితో నడుస్తున్నావో your faith will be tested. నీ విశ్వాసం పరీక్షింపబడుతుంది. And that's why your foundation must be always on the solid rock called Jesus Christ. అందుకని నీ పునాది ఎప్పుడు కూడా క్రీస్తు అనే బండ మీద కట్టబడి And ఉండాలి. that's what we see, that even Abraham's foundation was upon God. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము పునాది కూడా దేవుడి మీద కట్టబడి And ఉన్నది. that's why when Abraham's faith was tested in offering his son Isaac, ఎప్పుడైతే మరి అబ్రహాము యొక్క విశ్వాసము మరి పరీక్షింపబడిందో తన కుమారుని మరి 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 బలి అర్పణ కొరకై, when God told to go and offer his son Isaac, who was born in a very old age, మరి దేవుడు మరి అబ్రహాముతో అంటున్నాడు, మరి ముసలి కాలం మంది అబ్రహాముతో దేవుడు తన ఒకే ఒక కుమారుడైన మరి ఇస్సాకుని వెళ్ళి మరి బలి అర్పించమని దేవుడు he అడిగాడు. did not doubt God. మరి అబ్రహాం ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరి మరి దేవుణ్ణి మరి మరి అనుమానించలేదు. He believed in God. ఆయన మరి దేవుణ్ణి నమ్మి ఉన్నాడు. He believed that even if I kill my son, God has the power to raise him back to life. అబ్రహాం అని నమ్మాడు. ఏమనంటే నా కుమారుని నేను చంపినా కూడా దేవునికి శక్తి ఉన్నది, మరి మరణమున గుండె కూడా ఆయన లేవనెత్తువాడు. That was the faith of Abraham. అదే మరి అబ్రహాం యొక్క విశ్వాసమై ఉన్నది. That's what he believed in God. అందుకని ఆయన దేవుని యందు నమ్మిక ఉంచి And ఉన్నాడు. because he believed in God, he was declared righteous. ఎందుకంటే అబ్రహాము దేవుడు నమ్మని కనుక ఆయన నీతిమంతుడిగా ఎంచబడి ఉన్నాడు. Because he trusted in God wholeheartedly, my brother, my sister. ఎందుకంటే అబ్రహాము మరి దేవుని మరి 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 నమ్మాడు కనుక తన హృదయపూర్వకంగా. And that's why today the Lord is asking, how is your foundation? ఈ దినంలో దేవుడు అడుగుచున్నా నీ పునాది ఎలాగున్నది Is అనేసి. your foundation still strong, or is your foundation shaking? నీ పునాది మరి గట్టిగా ఉన్నదా లేకపోతే నీ పునాది కదిలింపబడుతుందా అనేసి. My brother and sister in class, today you need to trust in the Lord and believe that he will provide everything for you. నా ప్రియ సహోదరుడు నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచి దేవుడు నీకు అన్ని సమకూర్చగలడని నమ్మాలి. When you believe, you will receive it. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు నీవు పొందుకొని ఉంటావు. Because in Mark 11 and verse 24, the word of God says, మరి మార్కు సువార్త మరి 11వ అధ్యాయము మరి 24వ వచనంలో he said, therefore I said to you, whatever things you ask or desire, when you pray, believe it that you have received it, and all you shall have them. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్మడి, అప్పుడు అవి మీకు కలిగినని మీతో చెప్పుచున్నాను. You need to believe for you to receive. నీవు నమ్మాలి, అప్పుడే నీవు పొందుకొని The ఉంటావు. problem is many people pray but they don't believe that they can receive it. చాలా మంది ఇక్కడ సమస్య ఏంటంటే చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళు నమ్మరు, వాళ్ళు పొందుకుంటున్నారు అనేసి. Because the devil will always put doubt in the heart of a believer. ఎందుకంటే అపవాది ఎప్పుడు కూడా విశ్వాసీ హృదయంలో మరి అపనమ్మకం అనే విత్తనం విత్తుతుంది. That's why you must follow Jesus Christ blindly. అందుకని యేసు క్రీస్తును గుడ్డిగా మీరు వెంబడించాలి. He is the only person on this world that you can trust is only Jesus. ఈ లోకంలో ఒకే ఒక్క వ్యక్తిని నువ్వు నమ్మాలి. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. Because he will never deceive you. ఎందుకంటే ఆయన మాత్రమే నిన్ను మోసం He చేయడు. will not betray you. ఆయన ఎప్పుడు కూడా నిన్ను మోసపరిచేవాడు కాదు. He will not condemn you. ఆయన నిన్ను ఎప్పుడు తృణీకరించేవాడు And he కాదు. will never deny you, my brother, my నిన్ను ఎప్పుడు కూడా మరి sister. కాదు అనే దేవుడు కాదు. But many people, they come into your life for a time and a season. కానీ చాలా మంది నీ జీవితంలోకి వస్తారు ఒక సమయాన్ని బట్టి, ఒక కాలమును బట్టి మీ జీవితంలోకి They will వస్తారు. betray you, my brother, my sister. వాళ్ళైతే నిన్ను మోసం చేస్తారు నాకు సహోదరు. They will stab you from the back. మరి నీ వెనక నుంచి వాళ్ళు నిన్ను ఒక మరి కత్తితో గుచ్చుతారు. And that's why the word of God says, blessed is the person who trusts in the Lord. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే దేవుని నమ్మారో వారు ఆశీర్వదింపబడును. But those who trust in the flesh, they are cursed, the Bible says. ఎవరైతే శరీరమునందు మనిషి యందు నమ్మకం ఉంచారో వారు శాపములకు గురవుతారని దేవుని యొక్క That's why వాక్యం from today సెలవిస్తుంది. onwards, for your foundation to be strong, you need to trust in the Lord 100%. అందుకని ఈ దినము నుంచి మరి నీ పునాది గట్టిగా ఉండాలంటే 100% కూడా మరి మీరు దేవుని యందు నమ్మిక ఉంచాలి. Never trust in a person. ఎప్పుడు కూడా మనుషుల మీద ఎప్పుడు కూడా నమ్మి ఆధారపడద్దు. Better to
to trust in the Lord. మీరు ఎప్పుడు కూడా దేవుని నమ్మి దేవుడి మీద ఆధారపడి ఉండాలి. Because God will never leave you nor will He forsake you. ఎందుకంటే దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు దేవుడు కాదు. When you go through the problems, when you go through trials and persecution, ఎప్పుడైతే నీవు సమస్య గుండా వెళ్తావో బాధ గుండా నువ్వు దుఃఖము గుండా నువ్వు వెళ్తావో He will always be with you, my brother, my sister. నా సహోదరుడు సహోదరి ఎప్పుడు కూడా దేవుడు నీతో కూడా ఉంటాడు. That's what the Bible says. అదే మరి బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. As you walk through the water, I am there with you. నువ్వు ఎప్పుడైతే జలముల మధ్య నడుస్తున్నావో నేను నీతో కూడా ఉన్నాను అంటున్నాడు. As you walk through the fire, I am there with you. నువ్వు అగ్ని గుండా నడుచుచున్నప్పుడు నేను నీతో కూడా ఉన్నాను He అంటున్నాడు. will never leave you, my brother, my sister. నా సహోదరి సహోదరుడు ఎప్పుడు కూడా దేవుడిని విడిచిపెట్టేవాడు Not కాదు. like the disciples who said that they are following Jesus Christ, and when He was crucified, they all ran away. మరి ఇక్కడ యేసు యొక్క శిష్యులు చూసినట్లయితే మరి వాళ్ళు దేవుడితో వెంబడిస్తున్నామని చెప్పారు కానీ మరి ఎప్పుడైతే యేసు క్రీస్తుని సిలువ వేస్తున్నారో అందరూ కూడా పారిపోయినట్లు చూస్తున్నారు. But there is a faithful person who was at the cross, కానీ ఒక నమ్మకమైన వ్యక్తి సిలువ దగ్గర ఉన్నాడు. and his name is John. అతని పేరు యోహాను అయి ఉన్నాడు. He was very faithful till the end. ఆయన చూసినట్లయితే మరి అంతం వరకు కూడా అతను విశ్వాసంగా దేవునితో But ఉన్నాడు. whereas the other disciples, they ran away when Jesus Christ was taken to be crucified. మరి ఇంకా మరి తక్కువ మరి యేసు యొక్క శిష్యులు చూస్తే మరి యేసు క్రీస్తు మరి 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 సిలువ మరం పొందుతున్నప్పుడు సిలువ మీద ఉన్నప్పుడు కూడా అందరూ పరారైపోయినట్లు And the చూస్తున్నారు. Bible says that Jesus loved that one disciple more than his other disciples. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మరి ఆ ఒక్క మరి శిష్యుని దేవుడు చాలా ఎక్కువగా ప్రేమించాడు తక్కువ వారి కంటే. And that disciple also loved Jesus the same way. మరి ఆ శిష్యుడైన యోహాను కూడా అదే విధంగా యేసు క్రీస్తును ప్రేమించి ఉన్నాడు. That's why when everyone ran away, అందుకని అందరూ పారిపోయినప్పటికీ John was still at the foot of the cross. మరి యోహాను ఇక్కడ చూస్తే మరి యేసు క్రీస్తు యొక్క పాదం దగ్గర నిలబడి ఉన్నాడు సిలువ దగ్గర. Because John loved God with all his heart. ఎందుకంటే మరి యోహాను అనే శిష్యుడు దేవుని తన పూర్ణ హృదయంతో కూడా ప్రేమించి And ఉన్నాడు that's కనుక. what the love of John given to Jesus Christ. అదే మరి యోహాను యొక్క మరి ప్రేమ యేసు క్రీస్తు పట్ల అయి ఉన్నది. And that's what Jesus Christ also will love you in the same way, my brother and sister in Christ. మరి యేసు క్రీస్తు కూడా అదే విధంగా నిన్ను నన్ను ప్రేమించువాడే అయి ఉన్నాడు నా సహోదర And సహోదరుడా. that's why you need to trust in the Lord at all times. అందుకని మరి మీరు దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా దేవుని మీద నమ్మిక ఉంచి ఉండాలి. So that your foundation will be strong and it will not shake. అందుకని మీ పునాది ఎప్పుడు కూడా గట్టిగా ఉంటుంది, అది ఎప్పుడు కూడా పడద్రోయబడదు. And the third thing you need to understand, మూడోదిగా మీరు అర్థం you చేసుకోవాల్సింది need to worship the Lord when you go through problems and trials in life. మరి ఎప్పుడైతే మీరు సమస్య గుండా వెళ్తున్నారో బాధ గుండా వెళ్తున్నారో మీరు దేవుణ్ణి ఆరాధించేవారై ఉండాలి. Because the Bible says that when you walk with God, you will go through many trials and tests. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మీరు ఎప్పుడైతే దేవునితో నడుస్తున్నారో మీరు శోధన గుండా మరి బాధ గుండా మీరు Your సంచరిస్తారు. faith will be tested, my brother, my sister in Christ. మరి నీ విశ్వాసము పరీక్షించబడుతుంది నా సహోదరి But సహోదరుడా. when your faith is being tested, ఎప్పుడైతే నీ మరి విశ్వాసము పరీక్షింపబడుతుందో you need to go and worship the Lord. అప్పుడు నీవు దేవుని సన్నిధికి వెళ్లి దేవుని ఆరాధించే వారమై ఉండాలి. Because the genuine of your faith will be tested. ఎందుకంటే నీ విశ్వాసము మరి దేవుని చేత పరీక్షింపబడుతుంది. In James chapter 1 verse 2 to 4, let's see what the word of God says. మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి మనం చూద్దాం. Let's see in first James chapter 1 verse 2 to 4 onwards. మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 4 వరకు చదువుకుందాం. It says, my brethren, count it all joy when all of you fall into diverse temptations. నా సహోదరుల మీ విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి. Next verse, let's see what it says. Knowing that the trying of your faith works patience. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. Let's see next verse. But let patience have its perfect work, that all of you may be perfect and now entire lacking nothing. మరి కింద వచనం మనం చూసినట్లయితే మీరు సంపూర్ణను అమనాలుగైన ఏ విషయంలోనైనా కొదువలేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగించనీయుడి. Your testing of your faith will always be there. మరి నీ విశ్వాసం ఎప్పుడు కూడా పరీక్షింపబడుతూ ఉంటుంది. Before God can raise you up, your faith will be tested. మిమ్మల్ని లేవనెత్తే ముందు పైకి ఎత్తబడే ముందు దేవుడు ఎప్పుడు కూడా నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ That's ఉంటాడు. what the word of God says. అదే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. What is man that you're mindful of him, that every minute you test his faith? మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మీరు ఎప్పుడు కూడా దేవుని మనిషిని మరి ఎప్పుడు పరీక్షిస్తూ ఉంటారు అని ఉంది. And that's why you need to understand, my brother and sister, in that your testing of your faith,
you need to worship the Lord. మీరు ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ పరీక్షింపబడుతుందో అప్పుడు మీరు దేవుణ్ణి ఆరాధించువారై That's ఉండాలి. what happened in the life of David. అదే మరి దావీదు జీవితంలో జరిగింది. David was a worshipper. మరి ఇక్కడ చూసినట్లయితే దావీదు మరి దేవుని ఆరాధించువాడై In ఉన్నాడు. every battle you look, David won the battle is only through worship. మరి దావీదుని మనం చూసినట్లయితే ప్రతి యుద్ధంలో కూడా మరి దావీదు ఎలాగ జయించాడంటే ఆరాధించి దేవుని ఆ యుద్ధాన్ని In the Old జయించాడు. Testament we see that many battles they won only by worshiping God. మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే మరి దేవుని ఆరాధించడం వల్ల యుద్ధము జయింపబడి ఉన్నది. Even King Joshua won the battle is only through worship. మరి ఇక్కడ రాజైన జోసఫత్ కూడా మరి తన యుద్ధాన్ని ఎలా జయించాడంట దేవుని ఆరాధించడం When the బట్టి. enemy was coming before him, మరి శత్రువు తన ముందు వస్తూ ఉన్నాడు. God is telling you don't need to fight. దేవుడు అంటున్నాడు నీ యుద్ధం చేయనవసరం లేదు. You just need to worship me. నువ్వు కేవలం నన్ను మాత్రమే ఆరాధించు He said, అన్నాడు. go bring the singers and bring the worshippers and let them start praising and worshiping me. దేవుడు అన్నాడు వెళ్ళి మరి పాటలు పాడువారిని మరి వాద్యములు వాయించువారిని తీసుకొని వచ్చి నన్ను ఆరాధించమని దేవుడు God అన్నాడు. is telling you today, you just worship me. Don't look at the situation and circumstance what you're going through. దేవుడు ఈ దినమున అంటున్నాడు నువ్వు కేవలం నన్ను ఆరాధించుము నువ్వు వెళ్తున్న పరిస్థితులను గుండా You just worship me. నువ్వు కేవలం నన్ను ఆరాధించు మాత్రమే అంటున్నాడు. I will fight the battle. దేవుడు అంటున్నాడు నేను నీ పక్షంలో యుద్ధం That's చేయవని. what is recorded in 2 Chronicles chapter 20 verse 17. Clearly the Bible says. రెండవ వృత్తాంతంలో అది మాత్రమే రాయబడి ఉన్నది. In 2 Chronicles 20 verse 17, clearly the Lord is speaking to King Jehoshaphat over here. మరి ఇక్కడ మనం చూద్దాం రెండవ వృత్తాంతములు 20వ అధ్యాయము 17వ వచనంలో చూద్దాం. Yeah, and all of you shall not need to fight in the battle. Set yourself, stand and still and see the salvation of the Lord your God, O Judah and Jerusalem. Fear not or do not be dismayed. Tomorrow go out against them, for the Lord will be with you. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారులారా యెరూషలేము వారా మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడునున్న యెహోవాయే దయచేయి రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి జడుకుడి రేపు వారి మీద పోవుడి యెహోవా మీతో కూడా ఉండును. Yeah, we see clearly that God sent his prophet and told Jehoshaphat, don't worry because God is there with you. మరి ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు మరి తన ప్రవక్తను మరి జోషపత్ రాజు దగ్గరికి పంపించి భయపడద్దు నేను నీకు తోడై ఉన్నాను And అంటున్నాడు. yeah, they had to only do one thing, my brother and sister in Christ. ఇక్కడ వాళ్ళు ఒక్కటి పని చేసి ఉన్నారు నా సహోదరి సహోదరుడా. They had to sing and they had to worship God. వారు మరి దేవుణ్ణి పాటలు పాడి దేవుని మరి స్తుతించి The ఆరాధించినట్లు Bible says when they started to blow the trumpet and they started to praise him and started to worship him. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఎప్పుడైతే వారు బూర ఊది పాటలు పాడి దేవుని స్తుతించి ఆరాధించారో There was confusion in the camp of the enemy. మరి అక్కడ మరి శత్రు యొక్క మరి శత్రువుల్లో మరి అధైర్యము మరి కన్ఫ్యూజన్ మొదలైంది. That's what happened when you start worshiping God. ఎప్పుడైతే మీరు దేవుని ఆరాధిస్తూ ఉంటారో The devil is confused totally. వాళ్ళలో పిరికితనం వచ్చేసి అయోమయంగా చేస్తాడు. The Bible says that the armies who came to fight against King Jehoshaphat, మరి యెహోషాపాతుకి మరి విరోధముగా వచ్చిన మరి అందరూ కూడా they were confused totally. వారందరికీ పిరికితనం వచ్చి అయోమయంగా పడి ఉన్నారు. They were confused totally. వారు పూర్తిగా వారు పిరికితనం అయోమయంలో ఉన్నారు. And then what clearly we see that God gave victory to Jehoshaphat. మరి మనం చూసినట్లయితే దేవుడు మరి యెహోషాపాతుకి జయం ఇచ్చినట్లు చూస్తున్నాం. And that's why worship must always be the topmost priority in the walk with God. అందుకనే మనం ఇక్కడ చూసినట్లయితే మరి ఆరాధించడం అది మొదటిగా ప్రాధాన్యత అయినది దేవుని సన్నిధిలో. Even David fought the battle is only through worship. ఇక్కడ మనం చూసినట్లయితే మరి దావీదు కూడా దేవుని ఆరాధించడం వల్ల యుద్ధంను జయించి And that's ఉన్నాడు. what we also see when the city of Ziklag they burnt the entire city and David was alone. మరి ఇక్కడ మనం చూస్తే మరి సిలాక్ అనే పట్టణమును మరి కాల్చివేయినప్పుడు మరి దావీదు ఒంటరిగా నిలబడి ఉన్నాడు. They carried away his wife, they carried away his children. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దావీదు యొక్క భార్యలను పిల్లలందరినీ కూడా వారు కొనిపడి And ఉన్నారు. whole Israel who followed David as a leader. మరి అందరూ మరి ఇశ్రాయేలు జనాంగము మరి దావీదుని వెంబడించారు. మరి దావీదు మరి ఒక లీడర్ అనేసి They were grieved in their spirit. వారి హృదయంలో చాలా దుఃఖం వచ్చింది. And they wanted to stone David. వారు మరి దావీదుని మరి రాళ్ళతో కొట్టడానికి సిద్ధపడి They ఉన్నారు. left David and they went away. వారు మరి దావీదుని విడిచిపెట్టి వాళ్ళందరూ But the వెళ్ళిపోయినారు. Bible says that David strengthened himself in God. మరి బైబిల్ గ్రంథం చదివిస్తుంది దావీదు తను దేవునిలో బలపరుచుకొని ఉన్నాడు. And that's why my brother and sister in Christ, but David strengthened himself in God. మరి అందుకని నా సహోదరి మరి దావీదు దేవునిలో బలపరుచుకున్నట్లు And how David was strengthened by God. మరి దావీదు
ఎలాగ తను దేవునిలో బలపరుచుకొని ఉన్నాడు. David knew how to worship God. దావీదుకు తెలుసు ఎలాగ దేవుని ఆరాధించాలో అని. David believed that God is always there with him. దావీదు నమ్మాడు దేవుడు నాతో ఎల్లప్పుడు కూడా ఉన్నాడు And అని. David believed that God likes worship. దావీదు నమ్మాడు దేవునికి ఆరాధన అంటే ఇష్టం So when అని. David started to worship God, ఎప్పుడైతే దావీదు దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టాడు, the presence of God went along with David. మరి దేవుని యొక్క సన్నిధి దావీదుతో కూడా వెళ్తున్నట్లు And the చూస్తున్నాం. Bible says that David was able to recover everything from the hands of the enemy. మరి బైబిల్ గ్రంథం సెలవిచ్చుచున్నది దావీదు కోల్పోయిన ప్రతిది కూడా శత్రువు నుంచి మరి తిరిగి తెచ్చుకొని That's ఉన్నాడు. what when you start worshiping God, ఎప్పుడైతే నువ్వు దేవుని ఆరాధిస్తూ ఉంటావో, when you start calling upon the name of God, ఎప్పుడైతే దేవుని ఎప్పుడు నువ్వు పిలుస్తూ ఉంటావో, God will fight your battle. దేవుని యుద్ధం చేయవాడైనాడు. Because the battle belongs to God, my brother and sister in Christ. నా సహోదరి సహోదరుడు, ఎందుకంటే యుద్ధము యెహోవాదే గనుక. That's why you need to know that your foundation needs to be upon the solid rock called Jesus Christ. అందుకనే నీ పునాది యేసు క్రీస్తు అనే బండ మీద కట్టబడి ఉండాలి. That's what even the church need to be based on the foundation of God. ఆ సంఘము కూడా క్రీస్తు అనే బండ మీద కట్టబడి ఉండాలి. In Ephesians chapter 2 verse 20, let's see what the word of God says. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చూద్దాం దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందో. In Ephesians chapter 2 verse 20, let's see what the ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము. It says the church are built up the building on the foundation of apostles and prophets, Jesus Christ himself being the chief cornerstone. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. That's what we clearly understand. This foundation is of the apostles and of prophet, but Jesus Christ is the chief cornerstone. మరి ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. Because when you lay a foundation, ఎప్పుడైతే మీరు పునాది వేస్తారో, the cornerstone is very much important because that is the one which holds the entire structure. మరి ఇక్కడ చూస్తే మూలరాయి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మరి ఇల్లు మొత్తం కూడా మరి మూలరాయి మీద ఆధారపడి ఉన్నది. And that's where Jesus Christ needs to be the chief cornerstone to hold the structure of your life. అందుకని యేసు క్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి ఉన్నాడు. ఆ ఇల్లు మొత్తం మీద క్రీస్తు మీద ఆధారపడి Because ఉన్నది. only he can carry you through every situation and circumstance in your life. ఆయన మాత్రమే మరి నిన్ను మోసుకొని వెళ్ళడం మీరు వెలుచున్న ప్రతి పరిస్థితి మీద. That's what he was able to carry the children of Israel in the wilderness. అందుకని మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఇశ్రాయేలు జనాంగాన్ని ఎడారిలో మరి దేవుడు వాళ్ళు మోసుకొని That's వెళ్ళినాడు. what God is telling us. The Father carried his son. I have carried and brought you to this place. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తండ్రి తన కుమారుని ఎలాగ మోయినో మీ అందరిని నేను మోసుకొని నేను ఈ స్థలముకు తీసుకొని So he is the వచ్చాను. one who will carry you through every situation and every circumstance in your life. మరి దేవుడు మాత్రమే నిన్ను మోసుకొని వెళ్ళి ప్రతి పరిస్థితి మీద ప్రతి పరిస్థితి గుండా కూడా ఆయన నిన్ను మోయివాడై ఉన్నాడు. He will never leave you nor will he forsake you. ఆయన ఎప్పుడు నీ వెడబాయడని దేవుని యొక్క వాక్యం As long as the foundation is upon the solid rock Jesus Christ, he will never leave you nor forsake you. మరి మీ పునాది యేసుక్రీస్తు అనే బండ మీద ఉన్నప్పుడు అప్పుడు ఆయన నిన్ను ఎప్పుడు విడవడు ఎడబాయడై ఉన్నాడు. That's what he said in Isaiah 46 and verse 4. అందుకని ఆయన మాట్లాడుచున్నాడు యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనంలో. Let's see in Isaiah 46 verse 4 what he says. యెషయా గ్రంథము 46 అధ్యాయం 4వ వచనము. In Isaiah 46 verse 4, let's see what the word of God says. మరి యెషయా గ్రంథము 46 అధ్యాయం 4వ వచనంలో Let's read what it says. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకోవడిన వాడిని నేనే, తల వెంట్రుకలు వెయ్య వరకు నేను ఎత్తుకొని వాడు నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకొని వాడు నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించేవాడు నేనే. Hallelujah. The Bible clearly says that even to your old age that I am he, and even to your old gray hair I will carry you. I have made you and I will bear you and I will carry you and I will deliver you. మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నీవు ఉదయం వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడు నేనే, తల వెంట్రుకలు నెరియ వరకు నేను ఎత్తుకొని వాడు నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకుని వాడు నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించేవాడు నేనే అని బైబిల్ గ్రంథం That's what the word of God says, my brother and sister in Christ. అది మన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నా సహోదరుడా. That's why your foundation needs to be upon the solid rock called Jesus Christ. అందుకని నీ పునాది యేసు క్రీస్తు అనే బండ మీద కట్టబడి ఉండాలి. And that's why you need to read the word of God. అందుకని మీరు దేవుని యొక్క వాక్యం మీరు చదవాలి. And the Holy Spirit needs to lead you when you read the word of God. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించాలి మీరు ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతారో. So that you don't be deceived
deceived, my brother, my sister. అప్పుడు నీవు మోసపరచబడవు నా సహోదరి సహోదరుడా. Because in the last days, many people will be deceived with wrong doctrines. మరి ఇక్కడ మనం చూసినట్లయితే అంచె దినాల్లో చాలా మంది కూడా మరి మోసపరచబడుతూ ఉంటారు. There's only one doctrine given to the body of Christ. మరి ఒకే ఒక మరి డాక్ట్రిన్ మరి దేవుని సంఘానికి ఇవ్వబడి ఉన్నది. And that's the doctrine which was given to the apostle. అది మరి 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 అపోస్తలులకు ఇవ్వబడి ఉన్నది. And that's what we need to follow. అది మీరు వెంబడించి వారై That's ఉన్నారు. why today we see many denominations. ఇక్కడ మనం చూస్తే చాలా చాలా డినామినేషన్స్ ఈ లోకంలో And ఉన్నాయి. every denomination has a different doctrine. మరి ప్రతి డినామినేషన్ ప్రతి ఒక్క సంఘానికి చాలా సంఘాలు అన్ని ప్రతి సంఘానికి వేరు వేరు మరి బోధన ఉన్నది. And that's why you must be very careful in what you listen. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు దేనిని ఆలకిస్తూ ఉన్నారు. And that's what even Paul, when he was in prison writing to Timothy, he said. అందుకని మరి పౌలు సరసాల్లో ఉన్నప్పుడు మరి తిమోతికి మరి లేఖనాలు రాశాడు. He said, beware of the doctrine. By doing so, you will save yourself and save those who listen to you. మరి మరి అపోస్తలుడైన పౌలు మరి తిమోతికి ఏమన్నాడంటే సరసాల్లో గుండా మరి నువ్వు డాక్టరీని బోధన జాగ్రత్తగా పరీక్షించము, అప్పుడు నిన్ను నీవు రక్షించుకొందువు, మరి నిన్ను నీ వినువాన్ని కూడా నువ్వు రక్షించుదువు. That is very much important, my brother and sister in Christ. అది మరి చాలా ముఖ్యమైనది నా సహోదరి సహోదరుడా. A doctrine can lead you to heaven and a doctrine can take you to hell also. నీవు మరి బోధించే బోధ నీ పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళొచ్చు, అదే బోధ నిన్ను నరకానికి కూడా తీసుకొని That's వెళ్ళొచ్చు. why it's very much important for us to meditate upon the word of God. అందుకని ఇది చాలా ముఖ్యమై ఉన్నది దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించడం. Not just follow blindly. మరి గుడ్డిగా మనం ఇంకొకరిని వెంబడించడం కాదు. We need to follow the apostle doctrine that was given to the church. మన సంఘానికి ఇవ్వబడిన అపోస్తలుల యొక్క బోధన మనం వెంబడించాలి. And that's where your foundation must also be on the word of God. అందుకని మీ పునాది మరి దేవుని యొక్క వాక్యం మీద కట్టబడి ఉండాలి. Because Jesus Christ himself is the word of God. ఎందుకంటే మరి యేసు క్రీస్తే మరి మరి దేవుని యొక్క వాక్యం అయి ఉన్నాడు. That's what Job said, I treasure his word more than my necessary food. మరి యోబు అంటున్నాడు ఆయన వాక్యంను నా ఆహారము కంటే మరి నేను ఎక్కువగా నేను That's వెంబడిస్తాను. why it is known as the spiritual food, my brother, my sister. అందుకని అది ఆత్మీయమైన ఆహారమై ఉన్నది నా సహోదరి సహోదరుడా. And that's what Jesus Christ also said in the Gospel of Matthew 4:4. మరి అందుకని యేసుక్రీస్తు కూడా అంటున్నాడు మత్తయి సువార్త 4:4 Man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించుడు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించును అని యేసుక్రీస్తు అన్నాడు. Your life needs to be centered on the word of God. నీ జీవితంలో యేసు మరి వాక్యం అనే పునాది మీద మరి కట్టబడి ఉండాలి. Do not be only a hearer of the word, but be a doer of the word, the Bible says. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది వినువాడు మాత్రమే కాదు గాని పని చేయువాడు అయి ఉండాలి. You need to live according to what the word of the Lord says. నువ్వు మరి దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందో దాని ప్రకారం నువ్వు జీవించేవాడు అయి ఉండాలి. When you live according to the word of God, ఎప్పుడైతే నువ్వు నీ దేవుని వాక్యం ప్రకారం నువ్వు జీవిస్తావో your foundation will be very strong. నీ పునాది చాలా గట్టిగా ఉంటుంది. No one can shake your faith. నీ విశ్వాసాన్ని ఎవరు కూడా కదిలింపలేరు. No one can shake your foundation. ఎవరు కూడా నీ పునాదిని కదిలింపలేరు. Not even the devil when you are being tempted. ఎప్పుడైతే మరి శోధింపబడతావో ఆ అపవాది కూడా నిన్ను కదిలింపలేడు. Even when you are going through trials and when you are going through persecution and when you are going through problems. ఎప్పుడైతే నువ్వు మరి హింసగుండా బాధల గుండా నువ్వు వెళ్తావో నీ విశ్వాసము గట్టిగా నీ పునాది మీద క్రీస్తు అనే పునాది మీద ఉంటుంది. ఎవరు కూడా నిన్ను That's కదిలింపలేరు. why your life needs to be grounded on the word of God. అందుకని మీ జీవితాలు మరి 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 దేవుని యొక్క వాక్యంతో కట్టబడి And ఉండాలి. that's why the word of God has been given to the body of Christ. అందుకని దేవుని యొక్క వాక్యము మరి సంఘానికి ఇవ్వబడి ఉన్నది. That we must meditate it day and night, that we may be blessed and be prosperous. అందుకని దేవుని యొక్క వాక్యమును మనం రాత్రి పగలు ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో అప్పుడు మనం ఆశీర్వదింపబడతాం. So when we read the word of God, ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యం చదువుతామో when we live according to the word of God, ఎప్పుడైతే అప్పుడు మనం దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవిస్తాం. every spiritual blessing, every physical and financial blessing will be a part. మరి ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదము శారీరక సంబంధమైన ఆశీర్వాదము మన ధనపూర్వకమైన ఆశీర్వాదం మన జీవితంలో వస్తుంది. And that's why your foundation today, the Lord is saying that it needs to be built on the solid rock called Jesus Christ. అందుకని మరి మీ జీవితంలో యేసుక్రీస్తు అనే బండ మీద మరి కట్టబడి ఉండాలి. Because the Bible says on the day of judgment, మరి దేవుడు మరి వచ్చి న్యాయం చేసే రోజున every work what you do will be tested by fire. మరి మీరు చేసే ప్రతి పని కూడా అగ్ని చేత పరీక్షింపబడుతుంది. You can fool people, but you cannot fool God. నీవు మనుషులను మరి ఫూల్ చేయొచ్చు కానీ దేవుడిని మాత్రం నీవు మోసపరచలేవు. And that's why you must be very careful, my brother and sister in Christ. అందుకని మీరు చాలా జాగ్రత్త
జాగ్రత్తగా ఉండాలి నా సహోదరి సహోదరుడా. in what you preach and what you listen. నువ్వేమి బోధిస్తున్నావో నువ్వేమి వింటున్నావో నువ్వు Because the జాగ్రత్తగా ఉండాలి. Bible says every work will be tested by fire. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రతి పని కూడా అగ్ని చేత That's what in పరీక్షించబడుతుంది. 1 Corinthians 3:13 it says that every work will be tested by fire. మరి అదే మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:13 And that's where God will know that what type of work you have done. మరి దేవుడికి తెలుసు నువ్వు ఎలాంటి పని నువ్వు చేస్తున్నావు. Whether you lived a life to please him or whether you are living a life to please others. దేవుడికి తెలుసు నువ్వు దేవుని సంతోషపరచుతూ నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావా లేదా అద్దరిని సంతోషపరుస్తూ జీవిస్తున్నావా దేవుడికి తెలుసు. But if you are living to please others is very dangerous. నువ్వు మరి ఆ మనుషుల్ని సంతోషపరచడానికి జీవిస్తూ ఉంటే దేవుడికి తెలుసు. It's better for you to change the way of your thinking. నువ్వు ఆలోచించే విధానం నువ్వు మార్చుకొని ఉండాలి. Better you please God. నువ్వు దేవుని మాత్రమే సంతోషపరచువాడు ఉండాలి. Doesn't matter whether even if you're offended by people. మనుషుల చేత నువ్వు తృణీకరింపబడిన మాత్రాన Even if you are rejected by people, does not matter. మరి మనుషుల చేత నువ్వు తృణీకరింపబడి మరి విసర్జింపబడిన కూడా అది పర్వాలేదు. But you must always please God. కానీ నువ్వు ఎప్పుడు కూడా దేవుని మాత్రమే నువ్వు That's what God is looking at. అదే దేవుడు మరి నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. And that's why Paul says, am I here to please man or am I here to please God? మరి అంటున్నాడు పౌలు మరి అంటున్నాడు ఏమనంటే నేను ఇక్కడ దేవుని సంతోషపెట్టేవాడిని అయి ఉన్నానా లేదా మనుషుల్ని నేను సంతోషపెట్టేవాడిని In Galatians chapter 1 and verse 10 clearly the Bible says that. గలతీయులకు రాసిన పత్రిక 1:10 చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు He says, for అంటున్నాడు. do I pursue man or God or do I seek to please man? For if I please man, I should not be a servant of Christ. మరి ఇక్కడ మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 1:10 అప్పుడు నేను మనుషులను దయను సంపాదించుకొని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా నేను ఎప్పటికీ మనుషులను సంతోష పెట్టేవాడినైతే క్రీస్తు దాసుడు కాకపోదును. Clearly Paul is telling if I'm pleasing man then I cannot be a servant of Christ. మరి ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు నేను మనుషుని సంతోష పెట్టినట్లయితే నేను క్రీస్తు దాసుడిని కాను You అంటున్నాడు. cannot please man and say that now I'm a servant of Christ or I'm a follower of Christ. నువ్వు మనుషుని సంతోష పెట్టి నేను మరి క్రీస్తు సేవకుడినై ఉన్నాను లేదా క్రీస్తుని వెంబడించేవాడినై ఉన్నామన్నట్టు అది That's సరికాదు. why it is for you need to please God. అందుకనే నీవు దేవుని మాత్రమే నువ్వు సంతోష పెట్టేవాడు Because ఉండాలి. the Bible says anything you do it unto the Lord and not unto man. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది నువ్వు ఏ పని చేసినప్పటికీ దేవుని కొరకై చేయగాని మనుషుని కొరకై ఏది చేయొద్దు Because అని. you have to stand before God on the day of judgment. ఎందుకంటే మరి జడ్జిమెంట్ దినమున మరి న్యాయ దినమున దేవుని యొక్క సింహాసనం ఎదుట నువ్వు నేను నిలబడి వారమై And ఉన్నావు. he will reward each one according to what he has done on this planet earth. మరి ఈ లోకంలో మరి మనం ఏ పని చేసినా ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడై ఉన్నాడు. If you are living for yourself, stop living for yourself. నీవు నీ కొరకు జీవిస్తూ ఉంటే నువ్వు అది ఆపు నీ కొరకు జీవించుకుంటాం. Start living for God. మరి దేవుని కొరకు జీవించడం మొదలు పెట్టు. Do what God has called you to do. నిన్ను దేని కొరకు అయితే పిలుచుకున్నాడు ఆ పని నువ్వు చెయ్యి. Learn how to please him at all times. మరి ఎప్పుడు కూడా దేవుని ఎలాగ నువ్వు సంతోష పెట్టాలో అది మాత్రమే నువ్వు చెయ్యి. Have fellowship with him every minute of your life. దేవునితో మరి సహవాసం కలిగి ఉండు నీ జీవితంలో ప్రతి నిమిషంలో కూడా. Walk with God దేవునితో కూడా నువ్వు నడువు. so that you will not be denied on that day. మరి ఆ న్యాయ దినము రోజున నువ్వు మరి విడిచిపెట్టేవాడువు కాదు. And that's what today the Lord is saying to each one of us. అదే మరి ఆ ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. On which foundation is your house or your life being built on? మరి ఏ పునాది మీద నీ ఇల్లు మరి నీ జీవితం కట్టబడి ఉన్నది. Your foundation needs to be on the solid rock called Jesus Christ. నీ మరి పునాది యేసుక్రీస్తు అనే బండ మీద కట్టబడి ఉండాలి. Your life needs to be on the foundation of Jesus Christ. నీ జీవితము యేసుక్రీస్తు అనే బండ మీద కట్టబడి ఉండాలి. Your life needs to be on the foundation of the word of God. నీ జీవితము దేవుని యొక్క వాక్యం మీద కట్టబడి ఉండాలి. Because the word of God cannot be subtracted and the word of God cannot be added. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం నువ్వు తీసివేయలేవు, దేవుని వాక్యం నువ్వు కూడలేవు. Whether you like it or you don't like it, you have to live by it. నీకు నచ్చినా నీకు నచ్చకపోయినా దేవుని వాక్యాన్ని బట్టి మనం జీవించాలి. That is a command given by God. అదే దేవుని చేత మనకి ఇవ్వబడిన వాగ్దానం అయి ఉన్నది. Therefore may this word of God bless you. మరి ఈ వాక్యము మరి మిమ్మల్ని ఆశ్రయించబడిన గాక. And may your foundation be upon the solid rock called Jesus నీ Christ. పునాది యేసుక్రీస్తు అనే బండ మీద కట్టబడిన గాక. In Jesus' name I pray. యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను. Let's close our eyes. కళ్ళు మూసుకుందాం. Almighty loving Father. సర్వశక్తుడైన తండ్రి అయిన దేవా, Lord, let our foundation always be upon the solid rock called Jesus Christ. దేవా మా పునాది ఎప్పుడు కూడా క్రీస్తు అనే బండ మీద కట్టబడటకు సహాయం చేయి. Let our foundation be always on the word of God. దేవా మా పునాది
ఎప్పుడు కూడా మరి దేవుని యొక్క వాక్యం మీద కట్టబట్టకు సహాయం చేయి. Let us be always led by the Spirit of God. మేము ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడటానికి సహాయం చేయి. Let us not try to please men. దేవా మీ మనుషులను సంతోషపెట్టడం కాదు. Let us always please you in body, spirit and soul. దేవా మేము ఎప్పుడు కూడా నిన్ను మాత్రమే సంతోష పెట్టడానికి సహాయం చేయి. Because- మనసుతోనూ మరి శరీరంతోనూ మేము నిన్ను ఆరాధించడానికి సహాయం Because చేయి. the one who called us is you, Lord. ఎందుకంటే మమ్మల్ని పిలుచుకున్న దేవుడు నీవై ఉన్నావు తండ్రి. The one who saved us is you, Lord. దేవా నీవే మమ్మల్ని రక్షించేవాడివై ఉన్నావు. The one who anointed us is you, Lord. దేవా నీవే మమ్మల్ని అభిషేకించేవాడివై And ఉన్నావు. the one who will use us is you, Lord. నీ ఒక్కడివే మమ్మల్ని వాడుకునే దేవుడివై ఉన్నావు. Let us always be holy in our lives, sir. దేవా ఎప్పుడు కూడా మేము పరిశుద్ధతతో మేము మా జీవితంలో జీవించడానికి సహాయం చేయి. Let us live a life that is pleasing to you, Lord. దేవా మేము జీవించే జీవితం నేను సంతోషపెట్టే జీవితముగా మమ్మల్ని మార్చు. Let us seek your kingdom and your righteousness, Lord. దేవా నీ మొదటగా నీ రాజ్యమును నీ నీతిని మేము వెతుకుటకు సహాయం చేయి. Let us look at you, Lord Jesus. దేవా ఎప్పుడు కూడా నీ వైపు మేము చూడటానికి సహాయం చేయి. Because one thing you know, Lord, that you will never betray your people, Lord. నా ఒకటి మాత్రం మాకు తెలుసు, నీ మనుషులను ఎప్పుడు కూడా మోసపరిచే దేవుడు కాదు. You will never forsake your people, Lord. దేవా నువ్వు ఎప్పుడు కూడా నీ మనుషులను విడిచిపెట్టే దేవుడు కాదు. So let our foundation always be upon you, Lord. దేవా మా పునాది ఎప్పుడు కూడా నీ మీద కట్టబట్టడానికి సహాయం Let చేయి. signs, wonders and miracles happen, Lord. దేవా ఎప్పుడు సూచక్రియలు అద్భుత కార్యములు జరుగుటకు సహాయం Let చేయి. your people be healed, Lord. దేవా నీ మనుషులు స్వస్థపడటకు సహాయం చేయి. Let them be delivered from witchcraft power, Lord. దేవా సాతబడి శక్తి నుంచి వారిని విడిపించు తండ్రి. Let them do miracles in their lives, Lord. దేవా వారి జీవితాల అద్భుత కార్యములు మీరు చేయండి. Increase their faith, Lord. దేవా వారి విశ్వాసమును హెచ్చించండి. Give their faith like a mountain, Lord. దేవా వారి విశ్వాసము కొండ వలె ఇవ్వండి. Let them know that you are always there with them, Lord. దేవా వారికి ఎప్పుడు నాయన మీరు వారితో కూడా ఉన్నారు అని వారికి గ్రహించడానికి Let సహాయం them know, చేయండి. Lord, that you said that in your word that you will never leave nor forsake them, Lord. లా నీ వాక్యం సెలవిస్తూ నువ్వెప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు, నువ్వెప్పుడు వెడబాయే దేవుడు కాదు. You are the Lord who is always there with us, Lord. దేవా నువ్వెప్పుడు కూడా మాతో కూడా నీవు ఉన్నావు. Lord, grant us the desire to walk with you, Lord. దేవా వారికి ఆశను కోరికను దయచేయండి తండ్రి, వారు మీతో కూడా నడుచుటాకు. Because the Bible says, ఎందుకంటే బైబిల్ గ్రంథం take సెలవిస్తుంది, delight in the Lord and I will give you the desire of your heart. నువ్వే మరి దేవుని మరి ఎప్పుడైతే నువ్వు వెంబడించావో మరి ఆయన నీ కోరికలని ఆయన తీర్చివాడన్నాడు. Father, we praise you, we worship you, Lord. దేవా నేను నిన్ను స్తుతించి We ఆరాధిస్తున్నా. thank you, Lord, for every minute and every second of our life, Lord. దేవా ప్రతి నిమిషము ప్రతి సెకండ్ నాయనా నీవు నీకు కృతజ్ఞతాస్తుతులు We చెల్లిస్తున్నా. give you all the glory, Lord. దాని మహిమకి అంత మహిమ మీకు We give ఇస్తున్నా. you all the praise, Lord. దేవా నేను మహిమ ఘనత ఇస్తున్నా. We give you all the worship, Lord. దేవా ఆ మహిమ ఘనత ప్రభావం నీకు ఇస్తున్నాం In తండ్రి. the mighty name of Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో మేము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్.